హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. ఈరోజు మనం ఇక్కడ గుప్తాస్ ఎన్క్లేవ్ లక్ష్మీ ఎన్క్లేవ్ దగ్గరికి వచ్చాము. గుప్తాస్ వారి లక్ష్మీ ఎన్క్లేవ్ అనమాట. ఇది ఇక్కడ గజం 9,999 రూపాయలు ఉంది. అట్లాగే ఇది వరంగల్ హైవేకి 4 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఇవి కూడా విల్లా ఫ్లాట్సే. ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి. కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ వాటరు, కరెంటు అన్నీ రెడీగా ఉన్నాయి. ఎవరి ఫ్లాట్కి వాళ్ళు వెళ్ళేలాగా కారుకు కూడా వేసేశారు. మరి లోపలికి వెళ్ళి అసలు ఇక్కడ ఎట్లా ఉంది లోపల మనం చూద్దాం. ఫ్లాట్స్ అన్నీ కూడా ఇవి కూడా విల్లా ఫ్లాట్స్ అనమాట. రండి మరి చూద్దాం లోపలికి వెళ్ళి. మొత్తానికి అయితే మనం లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూసుకుంటే లేఅవుట్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి. ప్రతి దానికి ఒక ట్యాప్ ఇచ్చారు. మరి ఆ ట్యాప్ ఇవ్వడం వెనుక ఏంటో సార్ ఉన్నారు మనతో పాటు. ఎర్రవరపు రమణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటి అంటే ఇప్పుడు వరకు చూసిన సైట్స్ వేరు, ఇది చాలా స్పెషల్గా కనిపిస్తోంది. మనకి ఎంట్రన్స్ లోనే ఇది గేటెడ్ కమ్యూనిటీ అని అర్థమైపోయింది మాకు. ప్రతి ఫ్లాట్కి ఒక ట్యాప్. బయట ఏంటి ఏంటంటే కస్టమర్ కి అన్ని ఫెసిలిటీ కల్పిస్తున్నాం. ఎందుకంటే ఏది ఇబ్బంది పడదు. రేపు పొద్దున తీసుకున్న తర్వాత వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చాము, ఫుట్ పాత్ ఇచ్చాము, తర్వాత ప్లాంటేషన్ ఇచ్చాము. ఏమైనా ప్లాంటేషన్ కూడా ఇచ్చాము ఫుట్ పాత్ మీద. మీరు ప్లాట్ టు ప్లాట్ స్టోన్ ఉంటది, నంబరింగ్ కరెక్ట్ క్లియర్ గా ఉంటది. ప్లాట్ వచ్చినా కూడా మనకి సెక్యూరిటీ వచ్చి చూపిస్తాడు మీ ప్లాట్ ఇక్కడ ఉందని చెప్పి. కస్టమర్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కారు కూడా నీ ప్లాట్ లకు వెళ్ళడానికి వే ఇచ్చాం. ఎవరి ప్లాట్లకు వాళ్ళ కారు వెళ్ళడానికి ఇది బ్లాక్ టాప్ రోడ్ కంప్లీట్. ఇందులో ఆల్మోస్ట్ 100% డెవలప్మెంట్ కంప్లీట్ అనమాట. ఇందులో ప్లాట్ సైజ్ వచ్చేసి 165, 250 స్క్వేర్ యార్డ్స్ మినిమం. మాక్సిమం ఎంత సరే తీసుకోవచ్చు. ఇది గజం వచ్చేసి 10,000 రూపాయలు ఉంది. ఇది అదే 9,999 ఇచ్చారు. ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చారు? ఇందులో వచ్చేసి మనకి హైవేకి చాలా దగ్గరలో అనమాట. హైవేకి 3.8 కిలోమీటర్స్ అంతే. ఇందులో వచ్చేసి మనకి ఒక 6 ప్లాట్లలో మంచిగా ఒక 500 మంది చిన్న ఫంక్షన్ చేసుకునేటట్టు కాటేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్టే చేయడానికి సూట్ రూమ్స్ లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే స్విమ్మింగ్ పూల్, కామన్ స్విమ్మింగ్ పూల్, అలాగే ఒక రెస్టారెంట్, అన్ని కూడా ఒక లోపల పెట్టడం. వచ్చిన కస్టమర్ నైట్ స్టే చేయడానికి ఫెసిలిటీ, ఒక చిన్న బర్త్డే కానీ లేకపోతే ఏదైనా ఈవెంట్ కానీ చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మొత్తం 40 ఎకరాలు. 40 ఎకరాలు సూపర్ గా ఉంది. మనం చూసుకోవచ్చు. ప్రతి దానికి కూడా క్లియర్ గా రోడ్డు డివైడ్ ఉంది. అట్లాగే ఎవరిది ఇది అని మనకి క్లియర్ చూస్తేనే తెలిసిపోతుంది. అంత నీట్ గా, అంత ప్లాన్డ్ గా వీళ్ళు ప్లాన్ చేశారండి. ఇలాంటి కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ ఒకటి మనకి సెక్యూరిటీ ఇప్పుడు వచ్చినప్పుడే చూసాము. ఆయన ప్రతిదీ ఇప్పుడు ఫ్లాట్లు స్టార్ట్ కాకముందే ఆయన నోట్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరి పేరు. అంతటి సెక్యూరిటీ కూడా ఇచ్చారు. సార్ ఇంత మేనేజ్ చేయాలంటే చాలా క్రిటికల్ పని. ఎట్లా మీరు ఇంతగా సెక్యూరిటీ అనేది కల్పిస్తారు? అంటే మాకు టోటల్ గా 9 ప్రాజెక్ట్, అంటే మీరు కంప్లీట్ అయిన ప్రాజెక్టులు కూడా చూసారు. అంటే మా ఎండి యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్ కి మంచి అదేంటి, ఆయనకి ప్లాట్ కొన్నాము, ప్లాట్ కొన్న తర్వాత మా ప్లాట్ ఇలా ఉండిపోయింది లేకపోతే డెవలప్మెంట్ లేదా అనుకోకుండా వస్తే నీట్ గా ఉండేటట్టు చూస్తే వాళ్ళు కూడా ఇంకెవరికైనా చెప్పేటట్టు ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అన్ని క్లియర్ గా ఆయన ఇవ్వాలనే కోరిక. ఆయన దీంట్లో ప్లాంటేషన్ కూడా ఇస్తున్నారు. ప్లాంటేషన్ లో ఏమేమి రకాలు? ప్లాంట్ అది ఫ్రూట్ ప్లాంటేషన్ ఒక 6. ఎర్రచందనం చెట్లు ఎన్ని అన్నారు సార్? మనం 165 గజాల్లో ఎర్రచందనం చెట్లు 10 ఇస్తున్నాము, ఫ్రూట్ ప్లాంటేషన్ 6 ఇస్తున్నాం. టోటల్ గా 16 చెట్లు ఇస్తున్నాము. అట్లాగే ఈ పంపుల గురించి ఏంటి ట్యాప్స్ అనేవి? ఈ ట్యాప్స్ వచ్చేసి ప్రతి వరకు ఇవ్వాలి ఫెసిలిటీ. రేపు పొద్దున కట్టుకున్నా కూడా వాళ్ళకి ట్యాప్ ఉండాలి. వాళ్ళకి ఖచ్చితంగా మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి, బ్లాక్ టాప్ రోడ్స్ ఉండాలి, ప్రతిదీ కూడా ఫుట్ పాత్ ఉండాలి, ప్లాట్ టు ప్లాట్ ఏంటి దాని హద్దులు కూడా ఉండాలి. అన్ని క్లియర్ గా ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చుట్టూ సైడ్ వాల్ ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాతావరణం వాకింగ్ చేసినా ఏం చేసినా కూడా మనకి వాళ్ళకి ఆక్సిజన్ లాగా అందాలని చెప్పి ప్లాంటేషన్ కూడా పచ్చదనంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే కాటేజ్ విషయం ఇందులో ఏంటంటే మనకి 333 గజాలు తీసుకుంటే కాటేజ్ సేమ్ ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ కాటేజ్ ఎలాగైతే ఉన్నాయో అదే విధంగా ఇందులో కూడా కాటేజ్ కస్టమర్ కట్టించుకొని దాని మీద కూడా రెంట్ పొందొచ్చు. వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఒక్కొక్క సైజ్ వాళ్ళు కదా కంపెనీ ఇస్తుంది. వాళ్ళకి మంత్లీ రెంట్ ఇస్తుంది కంపెనీ. అంటే వాళ్ళ కస్టమర్ వచ్చి
మనకు ఫెసిలిటీ ల్యాండ్ చూసిన తర్వాత మేము కాటేజ్ కూడా తీసుకున్నాం. వాళ్ళకి ఇయర్లీ 15 times వాళ్ళకి ఇస్తుంది. ప్లస్ మనం ఏంటంటే మనం ఎవ్రీ మంత్ రెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. అంటే కాటేజ్ సైజుని బట్టి అదే 550 SFT కట్టుకుంటారా, అదే 750 లేదా 1200 అట్లా దాని మీద ఉంటుంది. 1 BHK 2 BHK ఇండివిజువల్ స్విమ్మింగ్ పూల్ కూడా దీంట్లో కూడా ఏర్పాటు ఉంటుంది. కస్టమర్ని బట్టి మనం చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు 1000 గజాలు కొన్నారు, 1000 గజాలు అంటే వాళ్ళకి రెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లా కొన్ని ఫెసిలిటీ ఉన్నాయి అనమాట. అంటే వాళ్ళకి అనుకూలంగా మనం కస్టమర్కి అనుకూలంగా అంటే ఏది వాళ్ళ బడ్జెట్ ఎంతలో ఉంటే అంతలో మనం ప్రోడక్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. బాగుంది సార్, చాలా మంచి వెంచర్స్ ఇదైతే మాత్రం. అందులో మనకి వరంగల్ హైవేకి నియర్ బై ఉంది. ఇది చాలా చక్కగా మంచి ప్లేస్ లో ఉంది. సో ఇలాంటి చూసారు కదా, ఇలాంటి వెంచర్స్ అనేవి ఎవరైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు ధీమాగా. అందులో అప్రూవర్ అయినవి ఇవి. మనకి యాదాద్రి కూడా నియర్ ఒక 9 minutes లో ఉంది. 9 minutes లో యాదాద్రి దగ్గరలో ఉంది. చాలా మంది ఇప్పుడు హైవేకి 3.8 అంటే 4 minutes లో మనం హైవేకి వెళ్ళిపోతాం. 4 minutes లో హైవేకి వెళ్ళిపోతాం. అందులో యాదాద్రి ఇప్పుడు ఎంతగా డెవలప్ అవుతుందో మనం చూసాం. స్వర్ణగిరి టెంపుల్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది. అలాగే ఇంకా చాలా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి మనకి నియర్ బై. సార్ అంటే రింగ్ రోడ్ పరిస్థితి ఏంటి అసలు? మనకు నియర్ బై రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడే ఉంది, రాయగిరి దగ్గరలో ఉంది. రాయగిరి దగ్గరలో ఇంకా ల్యాండ్ అక్విజిషన్ అయింది, అక్కడ నియర్ బై వస్తుంది. దానికి డిస్టెన్స్ లోనే ఉంది, మనం చాలా దగ్గరలో అన్నమాట. సూపర్. అంటే హైదరాబాద్ కి ఈజీగా వెళ్ళిపోవచ్చు రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ఉంది, రీజనల్ రింగ్ రోడ్ వస్తే కనుక మనకి మోత్కూరు దగ్గర వస్తుంది, నియర్ బై అన్నమాట. ఇది ఒక 9 minutes, అదొక 5 minutes. హైవే ఇది ఒక 4 minutes. ఫ్లాట్స్ లో ఒక పెద్ద పెద్ద ఇవి చూసాం చెట్లు, వాటిని ఏంటి వాళ్ళు ఒకవేళ కాటేజ్ కోసం అడిగితే ఆ చెట్లు నరికేస్తారా? ఆ చెట్టు నుంచి దాని చుట్టూ ఏమైనా కట్టే ఛాన్స్ ఉంది? అది అంటే ఒక చిన్న బల్లలా కట్టి వచ్చిన వాళ్ళకి సెల్ఫీ స్పాట్ కింద తయారు చేస్తారు అన్నమాట. ఇందులో చాలా సెల్ఫీ స్పాట్స్ చాలా తయారవుతాయి. చాలా వాటర్ ట్యాంక్ కూడా ఉంది, చూడొచ్చు మీరు అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. ఇంకోటి ఏంటంటే అలాంటి పెద్ద పెద్ద మహావృక్షాలు మాత్రం చేయరు, ఎందుకంటే వచ్చి ఎవరైనా సేద తీరడానికి ఆ విధంగా పనికొస్తుంది కాబట్టి సెల్ఫీ స్పాట్ కింద తయారు చేస్తారు అనమాట. చాలా చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ ఫ్లాట్స్ లో. సరే, యాక్చువల్గా గేటెడ్ కమ్యూనిటీ అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి బయటికి రావడానికి ఇష్టపడరు, ఎందుకంటే అన్నీ కలిపి మనకి ఇందులోనే వస్తాయి. స్విమ్మింగ్ పూల్, పార్కులు, ఇంకా ఏవి కావాలన్నా కొన్ని సౌకర్యాలు ఇక్కడే అందుబాటులో ఉంటాయి. కాబట్టి పార్క్స్ ఎన్ని ఉన్నాయి? ఇంత పెద్ద ఇందులో 3 పార్కులు ఉన్నాయి మేడం. మనం ఇది DTCP రేరా అప్రూవ్డ్. టోటల్ గా డెవలప్మెంట్, కంప్లీట్ డెవలప్మెంట్ అన్నమాట. ఎలక్ట్రికల్ చూసుకున్నా, రోడ్స్ చూసుకున్నా అన్ని కూడా మీరు కంప్లీట్ 3 పార్కులు ఉంటాయి అనమాట. టోటల్ 40 ఎకరాల్లో 3 పార్కులు ఉంటాయి మనకి. 3 పార్కుల్లో కూడా మంచి వాతావరణం కల్పించడం జరుగుతుంది. అందులో వాకింగ్ ట్రాక్ ఒకటి తయారు చేస్తారు చుట్టూ వాకింగ్ తిరగడానికి. మనం ఇది రోడ్స్ కూడా వాకింగ్ చేసుకోవచ్చు. అంటే కస్టమర్ కి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కస్టమర్ చేసుకోవచ్చు. అంటే చూసుకోవచ్చు, మీరు ఒకసారి ప్రాజెక్ట్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎక్కడ కూడా మనం చేసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. కూడా ప్రతి లేఅవుట్ దగ్గర ఉన్నాయి, ప్రతిది కూడా ఉన్నాయి, క్లియర్ గా ఉన్నాయి. ఇంకోటి అంటే డెవలప్మెంట్ చేసిన తర్వాత చెప్తాం, చేస్తామని చెప్పడం వేరు, చేసిన తర్వాత చూడడం. సార్ ఇంకొక డౌట్ వచ్చింది నాకు, ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ అనగానే హైడ్రా గురించి చాలా మంది భయపడుతున్నారు. మరి మనకి ఎలాంటి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అనేది ఉంది? ఇప్పుడు హైడ్రా అనేది అది పాతది, మామూలుగా అది చెరువులో ఏదో సిటీలో మేడం. ఇది అవుట్ ఆఫ్ సిటీ ఏంటంటే ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనం అమ్మే ల్యాండ్. ఇది ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే లేఅవుట్ పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి అది చూసుకొని ఇస్తుంది. ఇందులో ఉందా లేదా అన్నది. మనం ఆల్మోస్ట్ ఒక 60-70 కిలోమీటర్లో వచ్చేస్తాం కాబట్టి సిటీలో లేవు. మనం సిటీలో ఉన్నాం అంటే గవర్నమెంట్ అప్రోచ్ చేయదు, బలవంతంగా మనం తీసుకుంటే అలాంటి ఇది క్లియర్ టైటిల్ అన్ని ఎవ్రీథింగ్ క్లియర్ ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా మీరు రేరా కానీ DTCP కానీ నామ్స్ ప్రకారంగా మార్టిగేజ్ చేస్తారు. వీళ్ళు డెవలప్మెంట్ చేసిన తర్వాత మార్టిగేజ్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే డెవలప్మెంట్ కూడా కంప్లీట్ చేస్తాం. సో మీకు గవర్నమెంట్ తో కూడా ఎలాంటి ఫ్యూచర్ లో కూడా ప్రాబ్లం లేకుండా అన్ని క్లియర్ గా ఉన్నాయండి ఈ లేఅవుట్స్ కి అయితే. సో అదనమాట సంగతి.